జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవన్నీ మన పూర్వీకులు తిని 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికిన అద్భుతమైన ఆహారాలు. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. మీరు వీటిని తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా ఒక క్రమపద్ధతిలో విడుదలవుతుంది. దీనివల్ల మీకు త్వరగా ఆకలి వేయదు, షుగర్ వ్యాధి రాదు. అలాగే గోధుమ రవ్వ, బ్రౌన్ రైస్ లాంటి పొట్టు తీయని ధాన్యాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఒక చిన్న నియమాన్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు సూపర్ మార్కెట్కు వెళ్ళి ప్యాకెట్లో ఉన్న ఏదైనా ఒక వస్తువును కొనే ముందు దాన్ని వెనక్కి తిప్పి అందులో ఏమేమి కలిపారో చదవటం అలవాటు చేసుకోండి. అందులో వాడిన పదార్థాల సంఖ్య 5 లేదా 6 కంటే ఎక్కువగా ఉంటే, అందులో మీరు కనీసం పలకడానికి కూడా కష్టంగా ఉండే రసాయనాల పేర్లుంటే దాన్ని అక్కడే వదిలేయండి. ఒక సాధారణ సూత్రం ఏమిటంటే, మీ అమ్మమ్మ లేదా నానమ్మ కాలంలో ఉనికిలో లేని ఏ ఆహారమైనా సరే అది మీ